ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. తొలి షెడ్యూల్ విదేశాల్లోనే స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. మెక్సికోలో కొన్ని కీలక సన్నివేశాలతో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కేవలం మెక్సికోకు మాత్రమే పరిమితం చేయకుండా మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లోనూ షూటింగ్ ప్లాన్ చేశారు. మూవీలోని కీలక సన్నివేశాలన్నీ ఆ 3 ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నారట. ప్రభాస్ కాప్ రోల్ కు సంబంధించిన సీన్స్ కూడా అక్కడే కీలకంగా ఉంటాయని మూవీ టీం నుంచి లీక్ అయిన సమాచారం. ఇక ఈ స్టోరీ విదేశాల నుంచి ఇండియాకు షిఫ్ట్ అయ్యాక మిగిలిన షూట్ అంతా హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ అంతా వచ్చే ఏడాది జనవరిలో ఉంటుందని సమాచారం. ఇక సెప్టెంబర్ నుంచి విదేశాల్లో షూటింగ్ ప్రారంభమైన ప్రభాస్ మాత్రం నవంబర్ నుంచి షూట్ లో పాల్గొంటాడట. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఆ సినిమాకు సంబంధించి ప్రభాస్ పోర్షన్ కూడా పూర్తయింది. ఇక డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఫౌజీ షూటింగ్ మాత్రం నిర్విరామంగా జరుగుతోంది. ఇది నవంబర్ కల్లా ఓ కొలిక్కి రానుంది. అందుకే ప్రభాస్ ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్పిరిట్ కి డేట్స్ కేటాయిస్తున్నాడు. ప్రభాస్ ఆ 2 సినిమాలు పూర్తి చేసి ఫ్రీ అయ్యేంత వరకు సందీప్ ఇతర ప్రధాన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయనపైనే షూటింగ్ సాగుతుంది. ఇక ఇందులో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ నటిస్తోంది. ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మనోజ్ ఈ మూవీకి కో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడని టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాఫోన్ పట్టుకోక ముందు పలు సినిమాలకు రచయితగా ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న మొదటి రచయితగా రికార్డు సృష్టించారాయన. ఇక దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు అందుకున్న విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర సహాయ దర్శకులుగా పనిచేయడానికి చాలా మంది యువకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. అర్జున్ రెడ్డి తర్వాత హిందీలో షాహిద్ కపూర్, కబీర్ సింగ్, రణ్వీర్ కపూర్, యానిమల్ సినిమాలు చేశారు సందీప్. ఇక సెప్టెంబర్ నుంచి ప్రభాస్ హీరోగా పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్పిరిట్ ను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కుమారుడు రిషి వర్క్ చేస్తున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ కొంతకాలంగా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకునే పనిలో ఉన్నాడు. నిశాచరుడు అనే షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వంతో పాటు నటించాడు. అలాగే మరొక షార్ట్ ఫిలిం స్టాగ్నేషన్ కు ఎడిటర్ కింద వర్క్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీకి కో డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ కూడా నటిస్తాడని టాక్. భద్రకాళి పిక్చర్స్ పతాకం మీద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ భాగస్వామ్యంతో ఈ స్పిరిట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు.